వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు చాట్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఈవినింగ్ స్నాక్స్ కింద చాట్ అనేది చాలా బాగుంటుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక కప్పు నేను శనగలు తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. తర్వాత దాన్ని వాష్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా బాయిల్ చేసుకుంటున్నాను. ఇట్లా ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది అప్పుడు చాట్ అనేది. ఇట్లా బాయిల్ చేసుకునేది ఎలా ఎంతవరకు బాయిల్ చేసుకోవాలంటే ఇట్లా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇట్లా నొక్కుకుంటే పిండి అయిపోయే విధంగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, తక్కువే వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ చాలు. తర్వాత దానిలోకి ఇక్కడ నేను 2 ఎండుమిరపకాయలు అనేది కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు అనేది నేను యాడ్ చేశాను. ఇవి కొంచెం ఏగుతున్నాయి అనుకున్నప్పుడు మనం కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకోవాలి. 4 చాలండి, వెల్లుల్లి రెబ్బలు అనేది 4 తీసుకోవాలి. తర్వాత ఇవి కూడా కొంచెం వేపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అనేది తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ కారం, తర్వాత చిటికెడు పసుపు, ఆల్రెడీ మనం చానోస్లో వేసుకున్నాం కదా సాల్ట్ అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాను. మొత్తం కూడా కలిపేసుకోవాలి. కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టేసుకున్నటువంటి చానల్స్ని మొత్తాన్ని తీసుకోవాలి. వాటిని శనగలని కూడా అంటారు. ఈ శనగలు అనేవి తీసుకోవడం అనేది చాలా మంచిదండి. పిల్లలకి కూడా హై ప్రోటీన్ క్యాలరీస్ దీనిలో ఉంటాయి కాబట్టి శనగలు అనేవి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇస్తే చాలా మంచిది. ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా. ఇలా శనగలు మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మనం వేసినటువంటి ఉప్పు, కారం, పసుపు, తర్వాత పోపు దినుసులు తాలింపు అనేది పట్టేలాగా పట్టించుకోవాలి. తర్వాత వెంటనే ఒక బౌల్లో తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం దీనిపైన కొంచెం ఉల్లిపాయ అనేది ఒకటి బారుగా కానీ సన్నగా కట్ చేసి ఇట్లా అడ్డంగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు. ఉల్లిపాయతో పాటు మనం క్యారెట్ తురుము అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక నిమ్మకాయ ఇట్లా బారుగా కట్ చేసుకొని స్లైడ్ చేసుకొని నిమ్మకాయన్ని పిండుకోవాలి. ఇలా పిండుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. చాట్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది కదా. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రెసిపీ.